యెషయా గ్రంథం 62వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు ఈ విధంగా పలుకుతున్నాడు. జనములు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు. యెహోవా నియమింపబో క్రొత్త పేరు నీకు పెట్టబడునని ఆయన పలకడం మనం చూస్తున్నాం. ఈ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు మెస్సియా రాకను గూర్చి, ఇజ్రాయేల్ ప్రజల పునరుద్ధరణ గురించి అనేక విషయాలు మనకు తెలియజేస్తూ దేవుడు యెరూషలేమును ఏ విధంగా పునరుద్ధరించబోతున్నాడో అనేక విషయాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. ఆయన యెరూషలేమును పునరుద్ధరించి దాన్ని ఒక భూషణ కిరీటముగాను రాజకీయ మకుటముగాను చేస్తానని దేవుడు పలుకుతున్నాడు. అదే విధంగా దానికి ఒక క్రొత్త పేరుని ఇస్తానని ఆయన పలుకుతున్నాడు. ఈ విషయాల గురించి మనం యెహెజ్కేలు గ్రంథంలోను ప్రకటన గ్రంథంలో కూడా చదువుతాం. అవును, మన దేవుడు మనకు క్రొత్త పేరు ఇచ్చేవాడు. ఆయన ప్రకటన గ్రంథంలో మాట్లాడుతూ జయించే వారికి క్రొత్త పేరుని ఇస్తానని తెలియజేస్తున్నాడు. క్రొత్త పేరు ఇవ్వడం అంటే ఆయన మన స్థితిని మారుస్తాడు, ఆయన మన జీవితాన్ని మారుస్తాడు, ఆయన సమస్తాన్ని మార్చే దేవుడు. మనం చూడగలుగుతాం, దేవుడు అబ్రహాము పేరును మార్చాడు, అతని పరిస్థితిని ఆయన మార్చాడు. అదే విధంగా ఆయన యాకోబు పేరుని, అతని పరిస్థితిని కూడా మార్చాడు. ఈరోజు మన దేవుడు మన పరిస్థితిని మార్చగలిగిన వాడు. ఆయన యందు మనం నిరీక్షణ కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన వాగ్దానం చేశాడు. మనం ఆయన వాగ్దానం మీద ఎప్పుడైతే నమ్మకం పెట్టుకుని ఉంటామో మన పరిస్థితిని, మన స్థితిగతిని ఆయన మారుస్తాడు. ఆయన మనకు ఒక క్రొత్త పేరును దయచేస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.